లైవ్ చూద్దాం. తెలంగాణ రాదని చెప్పాడు. ఈ విధంగా దీన్ని దోపుచలాడుతూ ఈరోజు వైఎస్ఆర్ పార్టీ గోడ మీద పిల్లి నిర్ణయం చెప్పలేదు అంటున్నాడు. నేను అడుగుతున్నాను, ఆ కాపీ అనుకోకుండా దీంట్లో పోయాది, మళ్ళీ సర్క్యులేట్ చేస్తాను, సీడీలో ఉంది. డిసెంబర్ 17, 2009లో కేసీఆర్ ఏదైతే చెప్పాడో అక్షరాల ఆ సీడీలో ఆయన చెప్పిన వర్డ్స్ ప్రకారమే ప్లీనరీ 2011 జూలై 8 ప్లీనరీలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ యొక్క తెలంగాణ సమస్యను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలా, ఆర్టికల్ 3 ప్రకారము గతంలో రాష్ట్రాల విభజన అయినాయి, ఆ పద్ధతిలో కేంద్రము ఇప్పటికైనా నిర్ణయం తీసుకోండి, ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయకండి అని చెప్పి ఒక రెజల్యూషన్ మూవ్ చేసి అది కేంద్రానికి పంపారు. సెంటిమెంట్ను మేము గౌరవిస్తాము, చనిపోయిన కుటుంబాలకు ఆత్మశాంతి కలగాలని మౌనం పాటించారు. ఉప ఎన్నికల్లో పోటీ పెట్టలేదు, ఇంతకంటే ఏం చెప్తారా? ఈరోజు ఆయన ప్లకార్డు పట్టిండ్రు అంటే మరి మీ చరిత్ర చెప్పేది ఉంటే ఏదైతుందో మీరు ఎప్పుడెప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు. 1985లో 610 జీవో వచ్చింది. దాని తర్వాత రామారావు క్యాబినెట్లో కరువు మంత్రి 610 జీవో తీసేయమని ప్రసంగం చేసిన నెల రోజుల్లో చంద్రబాబు క్యాబినెట్లో మంత్రి 4 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు తర్వాత కాంగ్రెస్ లో మంత్రి అయ్యాం. 610 జీవో ఇస్తే తెలంగాణ రాదని చెప్పావు, అమాయకులను రెచ్చగొట్టారు. ఇప్పటికైనా మీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాను, ఇవన్నీ నగ్న సత్యాలు. జైపాల్ రెడ్డి గారు ఏకైక తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి క్యాబినెట్ మినిస్టర్, ఆయన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో 11 నాడు ఒక గాంధీ భవన్ లో జరిగిన కాంట్రవర్సీ స్టేట్మెంట్ కి ఇంటి దగ్గర ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి ఇది క్యాబినెట్ నిర్ణయం కాదు, తెలంగాణపై ఇది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కాదు. అయ్యా మరి 9 నాడు నువ్వు ప్రకటించినావు కదా ఆఫ్ ద రికార్డులో, ఏంటంటే అది చెప్పాలంటే పెద్ద ఉపోద్ఘాతము. ఒక క్యాబినెట్ మంత్రిగా నేను రహస్యాలు చెప్పలేదని చెప్పాడు. నేను అడుగుతున్నాను, ఒక రాష్ట్ర విభజనకు ఎక్కడన్నా రహస్యం ఉంటుందా అని? గతంలో 14 రాష్ట్రాల విభజన జరిగింది. ఆర్టికల్ 3 చెప్తా ఉంది, రాజ్యాంగం ప్రకారము ఒక విభజనను ఉభయ సభల్లో ప్రకటించడానికి వీల్లేదు. క్యాబినెట్ నిర్ణయమై హోము నుంచి ఏదైతుందో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్టేట్ కి రెఫర్ చేయాలి. 294 ఎమ్మెల్యేలు నో అన్నా కూడా రాష్ట్రం ఇవ్వచ్చు, ఈ అభిప్రాయానికి విలువ లేదు. ఎస్ అన్నా కూడా బిల్లు పెట్టకుండా ఆపొచ్చు. ఈ మాటే డిసెంబర్ 17 కేసీఆర్ గారు చెప్పారు. అది పత్రిక కటింగ్ కూడా మళ్ళీ మీకు సర్క్యులేట్ చేస్తాను, సీడీ మాత్రం ఉంది, ఎక్కడో జిరాక్స్ దాంట్లో మిస్ అయ్యాది. తీర్మానం అవసరం లేదు, ఇది పిచ్చి వాదన సీమాంధ్రులది, అందరూ నో అన్నా కూడా రాష్ట్రం ఇవ్వచ్చు అని చెప్పాడు. మరి ఈ విధంగా ఏదైతుందో అటు చనిపోయిన ఆయన పేరు మీద సైన్ దౌడనుడు, జగన్మోహన్ రెడ్డి ప్లాకార్డు పట్టిండనుడు, అసెంబ్లీని బైకాట్ చేసి తీర్మానం చేయమనడము, తీర్మానం అవసరం లేదని మీరే చెప్పారు 2009లో, మళ్ళీ తీర్మానం ఎందుకయా? దయచేసి ఏదైతుందో ఇప్పటికైనా ఈ రాష్ట్రాన్ని, ఈ యొక్క తెలంగాణ అంశాన్ని జాతీయ స్థాయిలో కాదు ఇంటర్నేషనల్లో కూడా పతాక స్థాయికి తీసుకుపోయిన చరిత్ర ఈ రోజు ఏదైతుందో ఖచ్చితంగా కేసీఆర్దే, దాన్ని ఏదైతుందో తప్పుపట్టడం లేదు. మేము ఒక తెలంగాణ వాదిగా, తెలంగాణ కావాలని కోరుకునేవారిగా మోసం చేయకుండా చేసిన తప్పులను ప్రజల ముందు ఒప్పుకొని ఇప్పటికైనా సక్రమైన మార్గంలో ఇంకొకరి మీద నెపం నెట్టకుండా ఏ విధంగా మనం అందరం కలిసి పనిచేద్దాం, ఏ విధంగా తెలంగాణ సాధిస్తాము అని ఇప్పటికైనా సరి అయిన నిర్ణయం తీసుకోండి. ఈ రోజు నేను చెప్తున్నాను, నేను చేసిన దీక్ష షర్మిలి బాను అని మణిపూర్లో ఒక ఫైరింగ్ ఇష్యూలో హ్యూమన్ రైట్స్ కోసం ఏదైతుందో ఆమె అమరణ నిరాదీక్ష చేస్తుంది. మొన్నటి నవంబర్కు 12 సంవత్సరాలు కంప్లీట్ అయినాయి. 2000 నవంబర్ 2కు అయి ఇప్పటి వరకు ఆమెకు వచ్చింది మంచినీళ్ళు ముట్టలేదు. ఆమె ఏదైతుందో ముక్కు ద్వారా మల్టీవిటమిన్స్ మినరల్స్ ఏదైతే కేసీఆర్ కు ప్రయోగించారో అవే ఆమెకి ఇస్తున్నారు. ఇప్పుడు దాదాపు 12 సంవత్సరాల 2 నెలల నుంచి ఆమె సజీవంగా ఉంది. మొన్నటి నవంబర్లో అన్ని టీవీల్లో, పత్రికల్లో, జాతీయ రాష్ట్ర పత్రికల్లో ప్రముఖంగా వచ్చారు. తో మీరు చేసిన దీక్ష ప్రజలను మోసం చేసిన దీక్ష, ఇది మీకు పంపుతా ఉన్నాను. అన్ని రాజకీయ పార్టీలు, అన్ని జేఏసీలో కూడా వివరంగా నేను ఏదైతుందో బహిరంగ లేఖతో పాటుగా సీడీలు, డాక్యుమెంటు చిదంబరం గారు చెప్పింది, జైపాల్ రెడ్డి గారు జూన్ 11 నాడు 2011లో చెప్పింది, 17 డిసెంబర్ 2009 కేసీఆర్ చెప్పింది, దీక్ష విరమించింది. తర్వాత 2 గంటలు ఏదైతుందో సుదీర్ఘ ప్రసంగం ఒక టీవీలో, ఇది నేనే రాసి పంపిన డ్రాఫ్ట్ అని. ఇది ఖచ్చితంగా మోసపూరితంగా కాంగ్రెస్ టీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ అయి ఇప్పటికీ తికమక పెడుతూ, నేను చాలా చిన్నవాడిని, రాజ్యాంగ నిపుణులు ఉన్నారు, కేంద్ర మంత్రులు చేసిన ఉన్నారు, హోమ్ డిపార్ట్మెంట్ పర్మనెంట్గా ఉంటుంది. ఏ రాష్ట్రమైనా
ఈ 14 రాష్ట్రాల్లో ఏదైతే విభజన జరిగిందో ఆ పద్ధతిలో ఇది జరిగిందా? ఏ రాష్ట్రమైనా ఈ పద్ధతిలో జరిగిందా? ఇండియా కాలంలో 14లో 3 రాష్ట్రాలు విభజన జరిగింది. కేబినెట్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కేబినెట్ రహస్యం అనేది ఏముంటది? ఈ విధంగా ప్రజలను మభ్యపెట్టి ఈ వాదాన్ని వాడుకుంటూ నేను కుటుంబ సంక్షేమం ఇంకా తర్వాత ఆర్డర్లో వస్తాను. కానీ ఇప్పటికైనా ఏదైతుందో నేను ఒక ఎన్టీవీ ప్రసంగంలో నేను మాట్లాడుతున్నప్పుడు ఆయన వచ్చాడు, 2 సార్లు వచ్చాడు ఇంటర్ఫేర్. నాకు సర్టిఫికేట్ ఇచ్చాడు. నాకంటే సీనియరు, నాకంటే ముందు ఎమ్మెల్యే అయినాడు, గోనె కూడా తెలంగాణ బిడ్డ అని. ఇంకో దాంట్లో సకల జన సమ్మె కంటే ముందు గత 2011 జూలైలో అందరూ రాజీనామా ఇస్తున్నప్పుడు 10 మంది ఎంపీలు రాజీనామా ఇస్తే తెలంగాణ దిగొస్తుందని 10 బదులు 13 ఇచ్చి 100 మంది పైన ఎమ్మెల్యేలు అవుతా ఉంటే సకల మన రైలు రోకో వంట మార్పు బంద్ కాలిచ్చాడు. దాని మీద నేను స్పందించాను. వాళ్ళ శ్రవణ్ అని టీవీ డిబేట్లో ఉండే. నేను అడిగాను, ఎందుకయ్యా 10 మంది ఎంపీలు రాజీనామా ఇస్తే తెలంగాణ వస్తున్నావు,